హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 19th జూన్ 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కస్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ కరెంట్ అఫైర్స్ సెషన్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఈ సెషన్లో మనం కరెంట్ అఫైర్స్ అండ్ అలానే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ స్టాటిక్ అనేది మనం కవర్ చేస్తూ ఉన్నాము. సో ఈరోజు సెషన్ స్టార్ట్ చేసే ముందు నిన్న మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్ అనేవి ఒకసారి క్విక్గా రివిజన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇండియా సమిట్ ఆన్ పీస్ అటెండ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఉక్రెయిన్లో. ఈ సమిట్ అనేది ఉక్రెయిన్లో జరిగింది. ఎవరు కండక్ట్ చేశారు అన్నట్లయితే స్విట్జర్లాండ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇండియా తరపున ఎవరు పార్టిసిపేట్ చేశారు అన్నట్లయితే పవన్ కపూర్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 ఎవరు గెలిచారు అన్నట్లయితే లీ జీజా గెలవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ పర్సన్ మలేషియాకి సంబంధించిన పర్సన్. అండ్ ఎవరిపైన గెలిచారు అన్నట్లయితే నరోకా కొయిడాయ్ జపాన్కి సంబంధించిన ప్లేయర్ పైన గెలవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ న్యూ ప్యాటర్న్ ఆఫ్ సోలార్ అట్మాస్ఫిక్ రొటేషన్ని డిస్కవర్ చేసిన సైంటిస్టులు ఏ కంట్రీకి సంబంధించిన వారు అన్నట్లయితే చైనాకి సంబంధించిన సైంటిస్టులు ఫ్రెండ్స్. ఈ రీసెర్చ్లో చైనీస్ శాటిలైట్ అయిన చైనీస్ హెచ్ ఆల్ఫా సోలార్ ఎక్స్ప్లోరర్ అనే శాటిలైట్ హెల్ప్ తోటి ఈ ప్యాటర్న్ అయితే కనుగొనడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆర్బీఐ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ అలానే సొనాలి బ్యాంక్ పిఎల్సి పైన మనకైతే ఫైన్ వేయడం జరిగింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 1.45 crore రూపీస్ అయితే ఫైన్ వేయడం జరిగింది. అండ్ అలానే సొనాలి బ్యాంక్ పిఎల్సికి 96.4 crores అనేది ఇక్కడ ఫైన్ వేయడం జరిగింది. ఆర్బీఐ పూర్వాంచల్ కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకు అన్నట్లయితే ఇన్సఫిషియంట్ క్యాపిటల్ అండ్ ఫైనాన్షియల్ ప్రాస్పెక్ట్స్ పైన మనకైతే ఇక్కడ ఈ లైసెన్స్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. డిపాజిట్స్కి ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం కోసం 12.63 crores రూపీస్ అనేది డిఐసిజిసి రిలీజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారంగా మనకి వరల్డ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ ఏది అన్నట్లయితే హాంకాంగ్ ఫ్రెండ్స్. అదే ఇండియాలో చూసినట్లయితే ముంబై. అండ్ ముంబై అనేది ఆల్ ఓవర్ వరల్డ్లో చూసినట్లయితే 136th పొజిషన్లో ఉంది. అండ్ ఓన్లీ ఏషియన్ రీజియన్లో చూసినట్లయితే 21st పొజిషన్లో అయితే మనకి ముంబై నిలిచింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వరల్డ్ హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఎక్కడ ఉంది అన్నట్లయితే మనకి ఇండియాలోనే ఉంది ఫ్రెండ్స్. సో ఇండియాలో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. సో ఏ నది పైన ఈ బ్రిడ్జ్ ఉంది అన్నట్లయితే చినాబ్ రివర్ పైన మనకైతే ఈ బ్రిడ్జ్ ఉంది. అండ్ ఈ బ్రిడ్జ్ యొక్క హైట్ వచ్చేటప్పటికి 359 meters అయితే హైట్ అనేది ఉంది ఫ్రెండ్స్. సో ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ 2024 ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ప్రకారంగా చూసినట్లయితే ఇండియా అనేది 176th పొజిషన్లో ఉంది. టోటల్ 180 కంట్రీస్కి ఇక్కడ సర్వే తీస్తే 176th పొజిషన్లో మనకైతే ఇక్కడ ఇండియా అనేది ఉంది. లాస్ట్లో వియత్నాం అనేది ఉంది ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ వచ్చేటప్పటికి ఇస్టోనియా ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో మల్టీనేషనల్ ఎయిర్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎక్సర్సైజ్ పేరు వచ్చేటప్పటికి తరంగ్ శక్తి. ఎప్పుడు కండక్ట్ చేస్తారు అన్నట్లయితే మనకి ఇక్కడ ఆగస్టులో అయితే మనకి ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ అనేది టోటల్ 2 phases ఉంటుంది. సో ఫస్ట్ ఫేజ్ వచ్చేటప్పటికి మనకి లాస్ట్ వీక్స్ ఆఫ్ ఆగస్ట్. అండ్ అలానే సెకండ్ ఫేజ్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ మిడ్ సెప్టెంబర్లో అయితే మనకి ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. పార్టిసిపేట్ చేస్తున్న కంట్రీస్ ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, స్పెయిన్, యుఏఈ, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్. సో 18th జూన్ 2024కి సంబంధించి మన కరెంట్ అఫైర్స్ అనేవి జస్ట్ క్విక్ రివిజన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఈ రోజు మనం మన సెషన్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఈ రోజుకు కరెంట్ అఫైర్స్ మనం ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్. హూ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ విత్ ది ప్రెస్టీజియస్ 18th వి శాంతారాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్? ఆప్షన్ ఏ సందేశ్, ఆప్షన్ బి శేఖర్ దత్తాత్రి, ఆప్షన్ సి సుబ్బయ్య నల్లముత్తు, ఆప్షన్ డి కళ్యాణ్ వర్మ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సుబ్బయ్య నల్లముత్తు. సుబ్బయ్య నల్లముత్తు వైల్డ్ లైఫ్ ఫిల్మ్ మేకర్ ఫ్రెండ్స్. సో ఈ వైల్డ్ లైఫ్ ఫిల్మ్ మేకర్ అయిన సుబ్బయ్య నల్లముత్తుకి 18th వి శాంతారాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అనేది ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఈ అవార్డుకి సంబంధించి స్టాటిక్ మనం ఒకసారి గమనించినట్లయితే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మనకి ఈ అవార్డు అనేది ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ అవార్డు అనేది మనకి 1990 నుంచి మనకైతే ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ అవార్డు వచ్చిన వ్యక్తికి 10 lakhs క్యాష్ ప్రైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎయిర్పోర్ట్ లాంచెస్ ఇండియాస్ ఫస్ట్ సెల్ఫ్ సర్వీస్ మెకానిజం ఫర్ చెక్ ఇన్ లగేజ్? ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి ముంబై, ఆప్షన్ డి బెంగళూరు. కరెక్ట్ ఆన్సర్ ఈస్
ఆప్షన్ ఏ ఢిల్లీ. సెల్ఫ్ సర్వీస్ మెకానిజం అంటే ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఎవరైతే ఇక్కడ ఎయిర్పోర్ట్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, వారి లగేజెస్ అయితే అక్కడ డ్రాప్ చేయాల్సి ఉంటుంది. సో ఇంతకుముందు స్టాఫ్ ద్వారాగా మనకైతే డ్రాప్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళే డైరెక్ట్గా ఈ మిషన్ ద్వారాగా వారి లగేజ్ని డ్రాప్ చేసి కలెక్షన్ ట్యాక్స్ని తీసుకొని అండ్ అలానే బోర్డింగ్ ప్రాసెస్ని కూడా ప్రింట్ తీసుకొని డైరెక్ట్గా వాళ్ళు చెక్ ఇన్ అయితే అవ్వచ్చు. సో ఆ ఫెసిలిటీ అనేది ఇండియాలో ఇక్కడ ఫస్ట్ టైం అయితే ఇక్కడ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అయితే లాంచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ అలానే ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మనకి ఏమని పిలుస్తారు అన్నట్లయితే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పిలుస్తారు. సో ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే థర్డ్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 2024 ఏషియా ఓషియానిక్ ఛాంపియన్షిప్ హెల్డ్ ఇన్. ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి బీజింగ్ చైనా, ఆప్షన్ సి శ్రీహామా జపాన్, ఆప్షన్ డి బ్యాంకాక్ థాయిలాండ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి శ్రీహామా జపాన్లో అయితే మనకి ఇక్కడ 2024 ఏషియా ఓషనిక్ ఛాంపియన్షిప్ అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఈ ఛాంపియన్షిప్లో మనకి ఇండియన్ నేషనల్ అల్టిమేట్ ఫ్రిస్బీ మిక్స్డ్ టీమ్ సిల్వర్ మెడల్ అయితే గెలవడం జరిగింది. సో ఈ ఛాంపియన్షిప్కి సంబంధించి మనం స్టాటిక్ గమనించినట్లయితే ఇక్కడ ఇండియా అనేది ఫైనల్స్లో ఓడిపోవడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫైనల్ స్కోర్ వచ్చేటప్పటికి 9-12. సో ఇండియా స్కోర్ 9 అండ్ ఫిలిప్పైన్స్ స్కోరు 12 ఫ్రెండ్స్. సో ఫిలిప్పైన్స్ అయితే ఇక్కడ గోల్డ్ అనేది విన్ అవడం జరిగింది. అండ్ ఫిలిప్పైన్స్ మెన్స్ అండ్ ఉమెన్స్ కేటగిరీలో కూడా ఇక్కడైతే విన్ అవడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ టోటల్ మనకి ఇక్కడ 16 టీమ్స్ ఏషియా నుంచి, ఆస్ట్రేలియా అండ్ అలానే న్యూజిలాండ్ కంట్రీస్ ఇక్కడైతే ఈ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ధృవ స్పేస్ థైబోల్ట్ శాటిలైట్స్ కంప్లీటెడ్ డాష్ ఆర్బిట్స్. ఆప్షన్ ఏ 10,000, ఆప్షన్ బి 15,000, ఆప్షన్ సి 25,000, ఆప్షన్ డి 20,000. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 15,000. ధృవ స్పేస్ సెంటర్ అనేది ఇక్కడ హైదరాబాద్లో అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ స్పేస్ సెంటర్ తయారు చేసిన థైబోల్ట్ 1 అండ్ థైబోల్ట్ 2 అనే శాటిలైట్స్ 15,000 ఆర్బిట్స్ అనేవి రీసెంట్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేటెడ్ ఆన్. ఆప్షన్ ఏ June 15, ఆప్షన్ బి June 29, ఆప్షన్ సి June 19, ఆప్షన్ డి June 21. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి June 21. June 21న మనమైతే ఇంటర్నేషనల్ యోగా డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈసారి జరుగుతున్న యోగా డే అనేది 10th యోగా డే. అండ్ అలానే ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి అన్నట్లయితే యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అనేది ఈ ఇయర్కి సంబంధించిన థీమ్ ఫ్రెండ్స్. సో మరొకసారి వినండి, యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, బ్రోక్ఫీల్డ్స్ బికనీర్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్. ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి వెస్ట్ బెంగాల్, ఆప్షన్ డి నన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రాజస్థాన్. సో రాజస్థాన్లో ఉన్న బ్రోక్ఫీల్డ్స్ బికనీర్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ న్యూస్లో ఉండడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎందుకు అన్నట్లయితే ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది $105 మిలియన్ అయితే ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది బ్రోక్ఫీల్డ్ బికనీర్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్కి. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది వరల్డ్ బ్యాంక్ యొక్క పార్టే ఫ్రెండ్స్. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అన్నట్లయితే వాషింగ్టన్ డీసీలో మనకైతే ఐఎఫ్సి హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. సో ఈ $105 మిలియన్ అనేవి ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసినట్లయితే మనకి అప్రాక్సిమేట్గా 871 crore రూపీస్ అయితే మనకి ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి హూ ఈజ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ ఆఫ్ ధనలక్ష్మి బ్యాంక్. ఆప్షన్ ఏ అజిత్ కుమార్ కేకే, ఆప్షన్ బి నరౌకా కోడాయ్, ఆప్షన్ సి శక్తికాంత్ దాస్, ఆప్షన్ డి పవన్ కపూర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అజిత్ కుమార్ కేకే. సో ఆప్షన్స్ అనేవి నేనే కావాలని ఇలా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎందుకో నేను ఇప్పుడు కాసేపట్లో మీకు చెప్తాను. సో ముందుగా అయితే ఈ పాయింట్ అనేది కవర్ చేద్దాము. అజిత్ కుమార్ కేకే గారిని ఇక్కడ ధనలక్ష్మి బ్యాంక్ అనేది ఎండి అండ్ సిఇఓగా అయితే అపాయింట్ చేయడం జరిగింది. ఈ అజిత్ కుమార్ కేకే గారు ఎవరు అన్నట్లయితే మనకి ఇక్కడ ఫెడరల్ బ్యాంక్ ఉంది కదా, ఫెడరల్ బ్యాంక్లో
చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్గా అయితే వర్క్ చేసిన పర్సన్. వీరు 20 ఆఫ్ జూన్ 2024న ఛార్జ్ తీసుకోవడం అయితే జరుగుతుంది ఎండి అండ్ సిఇఓగా. అండ్ ఇక్కడ నరోకా కోడై ఎవరో కింద కమెంట్ సెక్షన్లో మనకైతే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఆల్రెడీ ఈ పర్సన్కి సంబంధించి నేను ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేశాను. సో ఈ పర్సన్ ఎవరనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ శక్తికాంత్ దాస్ మనకు తెలిసిందే కదా, ఆర్బీఐ గవర్నరు. అండ్ పవన్ కపూర్ గారు ఎవరు అన్నట్లయితే మనకి ఉక్రెయిన్లో మనకి పీస్ సమిట్ అనేది మనకు జరిగింది కదా, ఆ ఉక్రెయిన్లో జరిగిన పీస్ సమిట్కి పవన్ కపూర్ గారు మనకైతే ఇక్కడ ఇండియాని రిప్రజెంట్ చేస్తూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. స్టాటిక్ పాయింట్స్ ఫ్రెండ్స్ ధనలక్ష్మి బ్యాంక్ సంబంధించి. సో ధనలక్ష్మి బ్యాంక్ హెడ్ ఆఫీస్ వచ్చేటప్పటికి తిరుసూర్ కేరళలో ఉంది. అండ్ ట్యాగ్ లైన్ వచ్చేటప్పటికి బ్యాంకింగ్ ఆన్ రిలేషన్షిప్స్ ఫర్ ఎవర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, PM Modi inaugurated new campus of Nalanda University in dash Bihar. సో బీహార్లో ఎక్కడ క్యాంపస్ అనేది ఓపెన్ చేశారో మనం ఇక్కడ మార్క్ చేయాల్సి ఉంటుంది. సో ఆప్షన్ ఏ గయా, ఆప్షన్ బి భగల్పూర్, ఆప్షన్ సి పాట్నా, ఆప్షన్ డి రాజ్గీర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి రాజ్గీర్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రాజ్గీర్ బీహార్లో నలంద యూనివర్సిటీకి సంబంధించిన కొత్త క్యాంపస్ని అయితే ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. దట్ మీన్స్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అయినట్లయితే, హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఆఫ్ పేటిఎం? ఆప్షన్ ఏ విజయ్ శేఖర్ శర్మ, ఆప్షన్ బి రాజీవ్ కృష్ణ మురళీలాల్ అగర్వాల్, ఆప్షన్ సి అజిత్ కుమార్ కేకే, ఆప్షన్ డి పవన్ కపూర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రాజీవ్ కృష్ణ మురళీలాల్ అగర్వాల్. ఈ రాజీవ్ గారు ఎవరు అన్నట్లయితే ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ సెబీ ఫ్రెండ్స్. సో వీరిని ఇక్కడ పేటిఎంకి నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా అయితే అపాయింట్ చేయడం జరిగింది. సో ఫర్ ద టర్మ్ ఆఫ్ 5 years ఫ్రెండ్స్. ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ అలానే ఇక్కడ విజయ్ శేఖర్ శర్మ ఎవరు అన్నట్లయితే పేటిఎం ఫౌండర్ ఫ్రెండ్స్. పేటిఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ. అండ్ నెక్స్ట్ అజిత్ కుమార్ కేకే గారి గురించి మనం ఇప్పుడే చదువుకున్నాం కదా. సో ధనలక్ష్మి బ్యాంక్కి ఎండి అండ్ సిఇఓగా ఛార్జ్ తీసుకుంటున్నారు. అండ్ పవన్ కపూర్ గారి గురించి ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఉక్రెయిన్లో జరిగిన పీస్ సమిట్కి ఇండియాని రిప్రజెంట్ చేస్తూ పవన్ కపూర్ గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇక్కడతో ఈ సెషన్ అనేది ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా ఇన్పుట్స్ ఉన్నట్లయితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ ఇన్పుట్స్ని ఫాలో అప్ చేస్తూ నేను నెక్స్ట్ క్లాసెస్ని అయితే డిజైన్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.